దేవుడు మన ఎల్ల ఈ దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు. ఒక మాట నేను చదివి బైబిల్లో నేను వందన సమర్పణను తెలియజేస్తాను. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట, ఈ 3 దినాలుగా శ్రమపడి దేవుని సన్నిధిలో ఎంత ఉన్నతమైనటువంటి మాటలు విన్నామో, దేవుడు ఆ యొక్క మోషేతో మాట్లాడినటువంటి మాటలు నీ జీవితంలో మండుచున్న అగ్నిలో నుండి పలికినటువంటి స్వరము, మోషే విని మోషేకు దేవుడు చెప్పిన సంగతులను ప్రజలు విన్నటువంటి వాటిని మరి చక్కగా అవలంబించి వాటిని అనుసరించి నడిచి మేలు పొందాలని ఆ మోషేతో అగ్నిలో మాట్లాడిన మాట చదవండి ఒకసారి. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి నీతో మాట్లాడిన దినమున నీవు ఏ స్వరూపమును చూడలేదు. మనం ఏ స్వరూపమును చూడలేదు, ఏ స్వరూపమును కనుగొనలేం. దేవుడు చెప్పే సంగతి ఇంకా చదవండి. కావున మీరు చెడిపోయిన ఈ భూమి మీదనున్న జంతువు ప్రతిమనైనను దేని రూపమును ఇక్కడి నుంచి వెళ్తున్నారు. 3 దినాలు విన్నారు దేవుని మాటలు. అంచము అనేది అంచాని గురించి కాదు, నీ జీవితమే ఒక అంచము. అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీ యొక్క జీవిత బ్రతుకును జ్ఞాపకం చేసుకో. అంచెం అంటే ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో ఇదవుతుందని కాదు. అంచెం అనగా నీ జీవితానికి ఒక అంచెం ఉంది, మరణం. అది ఎప్పుడు వస్తుందో తెలియదు గనక అది రాకమునుపే నువ్వు చెడిపోయిన భూమి మీద ఉన్నావని ఎరిగి, పాపములు ఉన్నామని ఎరిగి, మోసములు జీవిస్తామని ఎరిగి, అక్రములు ఉంటున్నామని ఎరిగి, చెడుతనములు జీవిస్తామని, అన్యాయములు జీవిస్తామని నువ్వు గ్రహించి నీ దేవుడైన యెహోవా చెప్పే మాటలు మోషేతో ఎందుకు చెప్తున్నాడంటే, అబ్రహాముతో చెప్పినటువంటి వాగ్దానమైనటువంటి ఆ మాటలను ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు చెరలో ఉండిపోయారని మోషేతో చెప్తున్నాడు. అబ్రహాముతో చెప్పిన మాట